Hello students, today our topic is document object. A document is a web page that is being either displayed or created. So మనకి ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే ఒక వెబ్ పేజ్. సో మనకి వెబ్ పేజ్లో ఉండే ప్రతి కంటెంట్కి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది, వెబ్ పేజ్కి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటుంది, అలాగే వెబ్ పేజ్ ఓపెన్ చేసే విండోకి కూడా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే మనం జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్గా కూడా ఆబ్జెక్ట్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. సో మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసే విండోకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో విండోలో ఏం ఓపెన్ చేస్తాము, వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాము, ఆ వెబ్ పేజ్కి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటుంది. వెబ్ పేజ్లో ఏముంటాయి, బాడీలో లింక్స్ ఉంటాయి, లింక్కి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, ఇమేజెస్కి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది, ఫామ్ ఉంటుంది, ఫామ్కి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అని ఉంటుంది. అంటే మనం వెబ్ పేజ్లో క్రియేట్ చేసే మ్యాక్సిమం ఎలిమెంట్స్కి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఎందుకు అంటే మనం DHTMLలో అంటే డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని డైనమిక్గా మనం చేంజెస్ చేయాలి అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసుకుని మనం ఆ ఎలిమెంట్ని మనం చేంజెస్ అనేవి చేయొచ్చు అన్నమాట. సో ఏ డాక్యుమెంట్ ఈజ్ ఏ వెబ్ పేజ్. సో ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటున్నాం కదా. సో ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏదైతే మనకి కంటెంట్ డిస్ప్లే అవుతుందో బ్రౌజర్లో ఆ పేజ్ అంతా కూడా మనకి డాక్యుమెంట్ కింద తీసుకుంటాం. వెబ్ పేజ్నే డాక్యుమెంట్ అంటాం. సో డాక్యుమెంట్ ఈజ్ ఏ వెబ్ పేజ్ దట్ ఈస్ బీయింగ్ ఎయిదర్ డిస్ప్లేడ్ ఆర్ క్రియేటెడ్. సో అది క్రియేట్ చేసిందైనా లేదంటే అదర్ డిస్ప్లే చేసిందైనా సరే ఏదైనా సరే డాక్యుమెంట్ వెబ్ పేజ్ని మనం డాక్యుమెంట్ అంటాం. ద డాక్యుమెంట్ హ్యాస్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్. సో డాక్యుమెంట్కి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ కెన్ బి యాక్సెస్డ్ బై JavaScript programs and used to manipulate the content of the page. సో ఈ ప్రాపర్టీస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మ్యానిపులేట్ చేయడానికి. సో వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మ్యానిపులేట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీ కలర్ నేను గ్రీన్ తీసుకున్నాను అనుకోండి. సో ఆ గ్రీన్ తీసుకున్నది నాకు ఏదో మౌస్ మూవ్ చేస్తేనో సంథింగ్ ఏదైనా యాక్షన్ చేసినప్పుడు నాకు రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి. అంటే ఏంటి, ఆ కలర్ అనేది యూజర్ యాక్షన్ బట్టి చేంజ్ అవ్వాలి. అటువంటప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి చేంజెస్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్కి ఏమేమి అన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేయట్లేదు, మనం కొన్ని మాత్రం డిస్కస్ చేస్తున్నాము. ఆ ప్రాపర్టీస్ ఏంటి, వాటిని మనం ఎలాగ సెట్ చేసుకోవచ్చు, ఎలాగ గెట్ చేసుకోవచ్చు అన్నది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి ఏ లింక్ కలర్. ఏ లింక్ కలర్ అంటే ఏ లింక్ అంటే ఏంటి, యాక్టివ్ లింక్. సో యాక్టివ్ లింక్ అంటే మనం వెబ్ పేజ్లో క్రియేట్ చేసిన లింక్ ఎప్పుడైతే మౌస్తో క్లిక్ చేసామో మౌస్తో క్లిక్ చేసిన పాయింట్లో అది ఏమవుతుంది అంటే లింకే యాక్టివ్ లింక్ అవుతుంది. సో ఈ ఏ లింక్ కలర్ అనే ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ అండ్ గెట్ కలర్ ఆఫ్ ఏ లింక్. అంటే ఏ లింక్ కలర్ను మనం సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా కలర్ను వాడుకోవాలనుకున్నప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ అండ్ గెట్ కలర్ ఫర్ ఏ లింక్. ఆ లింక్కి మనం కలర్ని సెట్ చేసుకోవడానికైనా గెట్ చేసుకోవడానికైనా ఈ ఏ లింక్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ ఏ లింక్ కలర్ అంటే డాక్యుమెంట్ డాట్ ఏ లింక్ కలర్. ఏ లింక్ కలర్ అనేది దేని ప్రాపర్టీ, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ కాబట్టి దాని రెఫరెన్స్తోనే మనం దీన్ని యూజ్ చేయాలి, ఈ ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ ఏ లింక్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ ఏ లింక్ కలర్ ఈక్వల్ టు రెడ్ అన్నాను అనుకోండి, అది రెడ్ కలర్కి చేంజ్ అయిపోతుంది, అంటే సెట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ ఏ లింక్ కలర్ ఈక్వల్ టు బ్లూ అన్నాను అనుకోండి, బ్లూ కలర్కి చేంజ్ అయిపోతుంది. అలా మనం ఏ లింక్ కలర్ని మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ యాంకర్. ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆఫ్ ఎన్ యాంకర్ కంటైన్డ్ ఇన్ ద డాక్యుమెంట్. సో యాంకర్ అంటే ఏంటి,
మనకి వెబ్ పేజ్లో ఏవైతే లింక్స్ ఉన్నాయో వాటన్నిటిని వెబ్ పేజ్కి ఉన్న లింక్స్ అన్నిటిని కూడా ఏమంటాము, యాంకర్స్ అంటాము. సో డాక్యుమెంట్ డాట్ యాంకర్ అంటే ఆ యాంకర్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ బీజీ కలర్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, బీజీ కలర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ఆర్ గెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ బీజీ కలర్ అన్నది కలర్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, బీజీ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుని బీజీ కలర్ ఏంటో అనేది గెట్ చేయొచ్చు, బీజీ కలర్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డొమైన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద డొమైన్ నేమ్ ఆఫ్ ద సర్వర్ ఫ్రమ్ విచ్ డాక్యుమెంట్ ఈజ్ లోడెడ్. అంటే మన డాక్యుమెంట్ ఏ సర్వర్లో ఉందో ఆ సర్వర్ యొక్క డొమైన్ నేమ్ని మనం తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. డాక్యుమెంట్ డాట్ డొమైన్ అంటే ఏం రిటర్న్ చేస్తుంది అంటే మన వెబ్ పేజ్ ఏ సర్వర్లో లోడ్ అయి ఉందో దాని యొక్క నేమ్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ యూఆర్ఎల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద యూఆర్ఎల్ స్ట్రింగ్ ఆఫ్ కరెంట్ పేజ్ ఆర్ డాక్యుమెంట్. ప్రజెంట్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో దానికి ఒక అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఏంటి అనేది రిటర్న్ చేయడం మనకి గెట్ చేయడానికి ఈ యూఆర్ఎల్ అనే ప్రాపర్టీ మనకి యూజ్ అవుతుంది. డాక్యుమెంట్ డాట్ యూఆర్ఎల్ అంటే ప్రజెంట్ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వి లింక్ కలర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ఆర్ సెట్ ద విజిటెడ్ లింక్ కలర్. సో మనం ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి ఆ వెబ్ పేజ్ దానికి కనెక్ట్ అయి ఉన్న వెబ్ పేజ్ని విజిట్ చేసాము. విజిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాము కదా, అప్పుడు బ్యాక్ వచ్చేసినప్పుడు ఆ లింక్ ఏమవుతుంది అంటే విజిటెడ్ లింక్ అవుతుంది. సో ఆ విజిటెడ్ లింక్ యొక్క కలర్ని గెట్ చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి మనకి వి లింక్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. సో డాక్యుమెంట్ డాట్ వి లింక్ కలర్ అన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, ప్రజెంట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా సెట్ చేసుకోవాలనుకోండి, డాక్యుమెంట్ డాట్ వి లింక్ కలర్ ఈక్వల్ టు మీరు రెడ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ అలా ఏదో ఒక కలర్ని మెన్షన్ చేస్తే ఆ కలర్ని సెట్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మ్స్. ఇట్ రిటర్న్స్ అరే ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆఫ్ ఏ ఫార్మ్ ఆబ్జెక్ట్. మనకి ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉండొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు ఆ ఫార్మ్స్ యొక్క ప్రతి ఫామ్కి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటుంది. సో మీరు డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ అన్నప్పుడు ఆ ఫార్మ్స్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అన్నిటిని కూడా ఒక యారేలో ప్లేస్ చేసి ఆ యారేని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇమేజెస్. సో మనకి ప్రాపర్టీలో ఇమేజ్ అనే ప్రాపర్టీ ఉంది, ఇమేజెస్ అనే ప్రాపర్టీ ఉంది. ఇమేజ్ అనే ప్రాపర్టీ ఎప్పుడు సింగిల్ ఇమేజ్ ఉన్నప్పుడు ఆ ఇమేజ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇమేజెస్ అనేది ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు వాటి యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అన్నిటిని ఒక యారేలో రిటర్న్ చేస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ ఇమేజెస్. నెక్స్ట్ లింక్. ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆఫ్ ఏ లింక్ ఆబ్జెక్ట్ కంటైన్డ్ ఇన్ ద వెబ్ పేజ్. సో మనం వెబ్ పేజ్కి వేరే ఏదైనా స్క్రిప్ట్ని కానీ లేదంటే స్టైల్ షీట్ని కానీ లింక్ చేసామనుకోండి, వాటి యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని గ్యాదర్ చేయడానికి మనకి ఈ లింక్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. సో డాక్యుమెంట్ డాట్ లింక్ అంటే వాటి యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ లింక్ కలర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ఆర్ గెట్ కలర్ ఆఫ్ ఏ లింక్. మనం వెబ్ పేజ్లో క్రియేట్ చేసిన హైపర్ లింక్కి కలర్ని గెట్ చేయాలన్నా సెట్ చేయాలన్నా లింక్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ మాడిఫైడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద టైమ్ ఎట్ విచ్ ద డాక్యుమెంట్ ఆర్ వెబ్ పేజ్ ఈజ్ లాస్ట్ మాడిఫైడ్. మనం వెబ్ పేజ్లో మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం కదా. సో క్రియేట్ చేసిన దాంట్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే మోడిఫికేషన్స్ చేస్తాం. సో లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే మోడిఫై చేశారో ఆ డేట్ టైం మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. డాక్యుమెంట్ డాట్ లాస్ట్ మోడిఫైడ్ అంటే మీరు ఎప్పుడైతే వెబ్ పేజ్ని లాస్ట్ మోడిఫై చేశారో ఆ డేట్ని టైంని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ టైటిల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ఆర్ గెట్ టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ యూజింగ్ జావా స్క్రిప్ట్. సో మనం వెబ్ పేజ్కి టైటిల్ అనేది హెడ్ సెక్షన్లో వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఇచ్చేస్తాం. సో ఆ టైటిల్ని మనం ఫర్దర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే గెట్ చేసుకోవచ్చు. ఎలా, డాక్యుమెంట్ డాట్ టైటిల్ అంటే మనకి టైటిల్ రిటర్న్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆ టైటిల్ని చేంజ్ చేసుకోవాలనుకున్నారండి, ఇంత ప్రోగ్రాంలో వెబ్ పేజ్లో స్క్రిప్ట్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి,
అప్పుడు డాక్యుమెంట్ డాట్ టైటిల్ ఈక్వల్ టు మీరు ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ మెన్షన్ చేస్తే టైటిల్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్స్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉండే మెథడ్స్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఇప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెథడ్స్. మెథడ్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అనమాట. సో ఫంక్షన్స్ అంటే ఇట్ పర్ఫార్మ్స్ సమ్ పర్టికులర్ టాస్క్స్. ఫస్ట్ మెథడ్ వచ్చి క్లోజ్. క్లోజెస్ ఏ డాక్యుమెంట్ స్ట్రీమ్ ఓపెన్ యూజింగ్ డాక్యుమెంట్ డాట్ ఓపెన్. సో ఈ క్లోజ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్ డాట్ ఓపెన్ యూజ్ చేసి మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ స్ట్రీమ్ని క్లోజ్ చేస్తుంది. ఓకేనా? ఓపెన్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ ఓపెన్ మెథడ్. సో ఓపెన్ ఏ డాక్యుమెంట్ స్ట్రీమ్ అంటే ఓపెన్ మైమ్ టైప్ ఇచ్చాను. ఇప్పుడు మైమ్ టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని ప్లేస్ చేయాలనేది మెన్షన్ చేస్తుంది. సో ఓపెన్ ఏ డాక్యుమెంట్ స్ట్రీమ్. ఓపెన్ మెథడ్ ఏం చేస్తుంది? ఒక డాక్యుమెంట్ స్ట్రీమ్ని ఓపెన్ చేస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? డాక్యుమెంట్ డాట్ ఓపెన్. సో ఈ ఓపెన్ మెథడ్ యూజ్ చేసి ఓపెన్ చేసిన దాన్ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ క్లోజ్ మెథడ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ రైట్ స్ట్రింగ్. రైట్ ఎల్ఎన్ రైట్. సో రైట్ ఎల్ఎన్ స్ట్రింగ్ మెథడ్ ఏంటంటే రైట్ ఎల్ఎన్ బ్రాకెట్లో డబుల్ కొటేషన్స్లో స్ట్రింగ్ అంటే మనం వెబ్ పేజ్లో ఏదైనా కంటెంట్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్లో ఈ రైట్ ఎల్ఎన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. రైట్స్ ద గివెన్ స్ట్రింగ్ ఆన్ ద డాక్యుమెంట్ విత్ న్యూ లైన్ క్యారెక్టర్ ఎట్ ద ఎండ్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ హెలో. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అన్నప్పుడు ఏంటి అంటే మనకు వెబ్ పేజ్ మీద హెలో అనే టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. సో డబుల్ కొటేషన్లో మీరు ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో స్ట్రింగ్ని యాజ్ స్టేజ్ మనకి వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ రైట్ మెథడ్. రైట్ స్ట్రింగ్. రైట్స్ ద గివెన్ స్ట్రింగ్ అండ్ డాక్యుమెంట్ స్ట్రీమ్. సో ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో దాన్ని డాక్యుమెంట్ మీద డిస్ప్లే చేస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ హెలో. సో ఇక్కడ హెలో అనే దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి రైట్ ఎల్ఎన్కి రైట్కి డిఫరెన్స్ ఏంటి అంటే రైట్ ఎల్ఎన్ స్ట్రింగ్ని డిస్ప్లే చేసిన తర్వాత దాని ఎండింగ్లో ఒక న్యూ లైన్ క్యారెక్టర్ని ప్లేస్ చేస్తుంది. సో న్యూ లైన్ క్యారెక్టర్ అంటే అక్కడ ఒక చిన్న స్పేస్ అనేది ఇస్తుంది అనమాట. డాక్యుమెంట్ డాట్ రైట్లో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ రాసిన దాని పక్కనే వచ్చేస్తుంది. రైట్ ఎల్ఎన్ యూజ్ చేసి రాస్తే కొంచెం స్పేస్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. This method returns the element that has the ID attribute with the specified value. సో మనం సిఎస్ఎస్లో చూసాం ఐడి గురించి. ఐడి అట్రిబ్యూట్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయడానికి మనం ట్యాగ్కి ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఆ ఐడిని మనం ఆ ఐడిని బేస్ చేసుకుని ఆ ఎలిమెంట్ మీద ఏదైనా మోడిఫికేషన్స్ అవి చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ని యూజ్ చేసి ఆ ఐడి యొక్క ఏ ఐడి అయితే ఉందో ఆ ఎలిమెంట్ని మనం చేంజెస్ అది చేసుకోవచ్చు అనమాట. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో అంటే డెమో అనే ఐడి దేనికి ఉందో ఆ ఎలిమెంట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని ఇది స్టోర్ చేస్తుంది. సో దీని ద్వారా మనం ఆ ఎలిమెంట్ని మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.